వైకాపా పాలనలో అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక వసతులు, పెట్టుబడుల సాధన తద్వారా సంపద సృష్టికి సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి పక్కా ప్రణాళికలు రచిస్తోంది. కోస్టల్ కారిడార్ అభివృద్ధికి పడగలెత్తుతోంది. ఈ నేపథ్యంలో తుని ప్రాంతంలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అభివృద్ధి ప్రణాళికల దుమ్ము రేగుతుంది. 2014-19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఎన్నో బృహత్తర ప్రణాళికలను, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బటన్లకే పరిమితమైన జగన్ విధ్వంసకర పాలన ఆంధ్రప్రదేశ్ను అధోగతి పాలు చేసింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ద్వారాలు మూసేసిన జగన్మోహన్ నిర్వాహంపై కన్నెర్ర చేసిన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ రెడ్డికి ఘోర పరాజయాన్ని ముట్టగట్టి ఇంటికి పంపించారు. అభివృద్ధి తాంత్రికుడు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయ హారతులతో అధికారానికి అప్పగించారు. తిరిగి అభివృద్ధిని పరుగులు పెట్టించి నవ్యాంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిపేందుకు వేగవంతంగా చర్యలకు ఉపక్రమించారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మూలన పడిన ప్రతిపాదనలకు కార్యరూపం ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. రాష్ట్రంలో 12 నుంచి 14 చోట్ల ఎయిర్పోర్టులు లేదా ఎయిర్ స్ట్రిప్లు ఏర్పాటు చేసే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఎయిర్ స్ట్రిప్ ప్రతిపాదనలను పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య స్వాగతించారు. ఈ ప్రతిపాదన ద్వారా తుని ప్రాంతం పారిశ్రామికంగా పురోభివృద్ధి సాధిస్తుందని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. పారిశ్రామికీకరణ దిశగా తుని నియోజకవర్గంలో వడివడి అడుగులు పడుతున్నాయి. పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడి రాజకీయ పలుకుబడి, చక్కని విజన్తో ఎమ్మెల్యే యనమల దివ్య కృషి, పట్టుదల వెరసి తుని నియోజకవర్గ పారిశ్రామికీకరణలో అగ్రగామిగా నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కోస్టల్ కారిడార్లో అన్ని హంగులు ఉన్న తొండంగి మండలంలోని కోన ప్రాంతం వైపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉత్సుకత చూపుతున్నట్లు సమాచారం. అయితే కాలుష్యం లేని పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే యనమల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భవిష్యత్తులో కోన ప్రాంతం కొంగు బంగారం అవుతుంది. ఇప్పటికే కాకినాడ ఎస్ఈజెడ్ పరిధిలో 10,000 ఎకరాలకు పైబడి భూములు అందుబాటులో ఉన్నాయి. 6 కర్మాగారాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో 2-3 పరిశ్రమల నుంచి ఉత్పత్తులకు సిద్ధంగా ఉన్నాయి. పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న కోనకు మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చిపోతున్నారు. అన్నవరం జాతీయ రహదారిని కోన ప్రాంతం వెంబడి పోర్టుకు అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతమవుతుంది. దీనికి తోడు ఇప్పుడు ఎయిర్ స్ట్రిప్ తుని ప్రాంతంలో ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు తుని ఏరియాలో ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. ఈ ప్రతిపాదనను పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య స్వాగతించారు. తుని నియోజకవర్గం పరిసర ప్రాంతంలో పెట్టుబడులకు మరింత అభివృద్ధికి ఎయిర్ స్ట్రిప్ దోహదపడుతుందన్న యనమల, తద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.